బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తిలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. 1200 ఎకరాల్లో ఈ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నటువంటి సభ వేదిక దగ్గర ఉన్నాం. ఈ వేదిక ఏర్పాట్లలో భాగంగా సుమారుగా 175 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి 1100 ఎకరాల్లో కంప్లీట్గా పార్కింగ్కి సౌకర్యం కల్పించారు. వివిధ వాహనాలు వచ్చిన వాళ్ళకి, వివిధ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళకి 4 వైపులా వాహనాలను పార్క్ చేసేలాగా ఏర్పాటు చేయడం వల్ల 1250 ఎకరాల్లో మొత్తం సభ నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. ప్రస్తుతం మనం ఎక్కడైతే కేసీఆర్ మాట్లాడబోతున్నాడో ఈ సభా వేదిక దగ్గర ఉన్నటువంటి ఈ సభా వేదికని మనం ఈ విజువల్లో చూస్తున్నాం. భారీ సభా వేదికని రూపొందించడం జరిగింది. సుమారుగా 500 మంది కూర్చునేలాగా సభా వేదికని సిద్ధం చేశారు. 250 నుంచి 300 మంది ఈ సభా వేదిక మీద కూర్చోడానికి ఏర్పాట్లు జరిగాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా సైడ్కి ఉండేలాగా ఏర్పాట్లు జరగడం జరిగింది. మరొక వైపు సభకి ఎడమ వైపు కళాకారులకు సంబంధించినటువంటి కేసీఆర్ ఇక్కడికి రావడానికి ముందే కళా బృందాలు తమ బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేసింది, ప్రజలకు ఎలా ఉపయోగపడింది, 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలా సౌకర్యాలు కల్పించింది, ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది, బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళకు అందించినటువంటి పథకాలు ఏంటి అనేది ఆ ప్రాంగణం నుంచి కళాకారులందరూ పాటల రూపంలో అందించేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. మరొక వైపు ఇక్కడికి మహిళలు వస్తే మహిళలు భారీ ఎత్తున ఈ సభకి మహిళలు తరలివస్తారని అంచనా వేసినటువంటి బీఆర్ఎస్ నిర్వాహకులు, సభా నిర్వాహకులందరూ కూడా మహిళలకు ప్రత్యేకమైనటువంటి వసతి కల్పించడం జరిగింది. సీటింగ్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. సుమారుగా 10 లక్షల మంది జన సమీకరణ ఉంటుంది అని అంచనా వేశారు. 10 లక్షల మంది జన సమీకరణకు కావాల్సినటువంటి ప్రాంగణాన్ని సిద్ధం చేసే ప్రయత్నం చేశారు. కానీ వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ఇక్కడికి తరలి వచ్చేలాగా జన సమీకరణ మీద దృష్టి పెట్టినటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సభ ఏర్పాట్లని దాదాపు పూర్తి కావచ్చు రేపు ఉదయం కల్లా నేరుగా వాళ్ళు సభలో పాల్గొనేలాగానే ఏర్పాటు చేయడం జరిగింది. భారీ కట్అవుట్లతో పాటుగా అలాగే కేసీఆర్ మాట్లాడుతున్న టైంలో చాలా దూరంగా ఉంటుంది, సభ వేదికకు చాలా దూరంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దాదాపు సభా ప్రాంగణంలో ఎక్కడ చూసినా మన పెద్ద స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. పెద్ద స్క్రీన్స్ ద్వారా సభకు సంబంధించినటువంటి కేసీఆర్ మాట్లాడుతున్న సందర్భంగా వాళ్ళకు దగ్గరగా చూసేలాగా భారీ స్క్రీన్లతో పాటు సభని ఆనుకొని ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాదాపు ఒక గ్యాలరీకి ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాల వాళ్ళకి డయాస్ మీద ఉన్నటువంటి కేసీఆర్ కనుక కనిపించకపోతే ఆ స్క్రీన్లలో చూసి ఆయన మాటలు వినేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మొత్తం సభా నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి బయలుదేరినటువంటి ఎడ్ల బండ్ల ద్వారా బయలుదేరినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు సాయంత్రానికి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వాళ్ళ ఎడ్ల బండ్లన్నింటిని కూడా ఒక దగ్గర పార్క్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడే బస చేసేలాగా సౌకర్యం కూడా కల్పించారు. వాళ్ళు వచ్చే వాళ్ళకి తాగునీరుతో పాటుగా ఆహార వసతిని కల్పించేలాగా ఏర్పాటు చేశారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి జనాలకి పార్కింగ్ ప్లేస్లను మొత్తం 4 వైపులా హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళకి ఎల్కతుర్తికి చేరుకునేలాగా, హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళందరికీ ధర్మసాగర్ వయా వచ్చేలాగా ఏర్పాటు చేసి ఇదొక పార్కింగ్ ని ఏర్పాటు చేశారు. ఇక కరీంనగర్ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఎస్ఆర్ కాలేజీకి యువతల వైపు ఇటువైపు లెఫ్ట్ సైడ్ గానే వాళ్ళకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. నిజానికి బహిరంగ సభ నిర్వహణ జరుగుతుంది అంటే పార్కింగ్ స్థలాలన్నీ కూడా చాలా దూరంగా ఉంటాయి. కానీ అట్లాంటి అసౌకర్యం కలిగించకుండా సభా ప్రాంగణానికి అతి సమీపంలోనే కిలోమీటర్ దూరంలోనే సభకు సంబంధించినటువంటి వాహనాలు బయలుదేరి వచ్చే వాళ్ళకు కిలోమీటర్న్నర దూరంలోనే పార్క్ చేసుకునేలాగా ఇక్కడ పార్కింగ్ ఏర్పాట్లు జరిగినాయి. అందుకే భూసేకరణ పెద్ద ఎత్తున రైతుల నుంచి సమకూర్చుకొని పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. మొత్తం కేసీఆర్ అలాగే కేటీఆర్తో పాటుగా ముఖ్య నాయకుల ఫ్లెక్సీలతో ఈ ప్రాంగణం మొత్తం నిండిపోయింది. మొత్తం సభ అంతా నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి ఇక్కడ నిర్వాహకులు కేసీఆర్ ఇక్కడికి 4:30కు చేరుకుంటారు. హెలికాప్టర్లో నేరుగా 4:30కు వస్తారు. ఆలోపే ముఖ్య నాయకులందరూ కూడా మాట్లాడతారు. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మరొక 5-6 ముఖ్య నాయకులు మాట్లాడిన తర్వాత కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. ఈ కేసీఆర్ ప్రసంగంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది, కాంగ్రెస్ పాలన వల్ల ఎలా నష్టపోయారు జనాలు,
ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ చెప్పబోతారా, లేకపోతే కేసీఆర్ ఈ 25 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత కొత్తగా ఏ నిర్ణయం తీసుకోపోతారు అనే దాని మీద కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందనే ఒక ఉత్కంఠ అయితే అందరిలో కనిపిస్తుంది. కేసీఆర్ ప్రసంగం మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. మరొక వైపు కేసీఆర్ ఏం సందేశం ఇవ్వబోతారు, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ మారిన తర్వాత బీఆర్ఎస్ కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో బీఆర్ఎస్ ఉన్నటువంటి ఆదరణ ఏంటి, బీఆర్ఎస్ ద్వారా ఏం చేయబోతున్నారు, వచ్చే ఉద్యమాలు ఎలా ఉంటాయి, అలాగే అధికారంలోకి రావడం కోసం ప్రజలు ఎలా మొబిలైజేషన్ అవుతున్నారు, ప్రజల్లో ఏమనుకుంటారు, ప్రజల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అనే దాని మీద ఈ సభ ద్వారా ఏం సందేశం ఇస్తారనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో సభకు పూర్తిగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయంకే ఇక్కడ జనం సమీకరణ ఉదయం నుంచి ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా మెడికల్ టీంలను, అంటే వేసవి తాపం తీవ్రంగా ఉంది, వేసవి ప్రాబ్లం ఎక్కువ ఉన్న నేపథ్యంలో దాదాపు 10 లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లతో పాటుగా నీటి సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచారు. అలాగే దాంతో పాటుగా వాటర్ సప్లై చేసే వాళ్ళని, వాలంటీర్లను కూడా అందుబాటులో ఉంచారు. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టడం జరిగింది. ఇలా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో సభ ఎలా జరగబోతుంది, సభలో ఎలాంటి కాషన్స్ ఉంటాయి, సభలో ఎలాంటి సందేశం వస్తుంది, కేసీఆర్ నుంచి వచ్చేటువంటి సందేశం ఎలా ఉంటుంది అనేది ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయినట్టు ఇప్పటికే జనం తరలి వస్తున్నటువంటి వాళ్ళకి కొద్దిసేపట్లోనే మరికొద్ది సేపట్లో జనం కూడా ఇక్కడికి రాబోతారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార వసతులు కూడా కల్పించారు. మొత్తానికి బీఆర్ఎస్ ఇది ఈరోజు ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి రేపు జరగబోయే సభ ఖచ్చితంగా చరిత్రాత్మక సభగా నిలబోతుందని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అలా జరుగుతుందా, మరి ఏం జరుగుతుందని మరికొద్ది సేపట్లో తేలబోతుంది. కెమెరాన్ వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.